మేర బాధితుల గురించి ఇంతవరకు స్పందించలేదు. అయితే ప్రజాపాలన అని చెప్పేసి పెద్దగా బోర్డు పెట్టుకొని గద్దెనెక్కినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు రెడ్డిలు తప్పితే ఇతర కులాలు ఇతర జాతులు కనిపించట్లేదు తనకి. ఎందుకంటున్నంటే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే 2 నెలల పసి చిన్నారిని చంపడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి బేషరతుగా అరెస్టు చేయాలి. ఈ గత 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలన దీన్ని కనుమరుగు చేసుకోవడానికే వాళ్ళ బునాది వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళ గోతిలో వాళ్ళే పడుతున్నారు. అందుగురించి మేము ఏమంటున్నామంటే ఈ రోజు ఎక్కడ చాకలి వాళ్ళు వీళ్ళతోటి ఏమైతుందిలే అనుకునే కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని ఈ రోజు మేము ఏం చేయబోతున్నాము ఏంటి అనేది బేషరతుగా ఈ వేదిక ద్వారా వాళ్ళకు అల్టిమేటివ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మీరేమన్నా బాధితురాలకి ఇంతవరకు సహాయం అందలేదు, మీరేమన్నా డిమాండ్? ఖచ్చితంగా, ఎందుకంటే పోయిన ప్రాణం తిరుగు రాదు అనేది చాలా మంది అంటుంటారు, కానీ తిరుగు రాదు, అది మేము ఒప్పుకుంటాం. కానీ ఆ జరిగిన అన్యాయానికైతే న్యాయం జరగాలి. గతంలో దిశ విషయంలో చూసాం అందరం కూడా మీడియాలో. ఏం జరిగింది? రెడ్డి అమ్మాయి కాబట్టి వాళ్ళని ఏది కూడా ఎంక్వైరీ లేకుండా ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్ తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. మరి ఆ రెడ్డికి అన్యాయం జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇక్కడ జరిగిన చిన్న పాప విషయం ఇది ఇక్కడ ఎందుకు గుర్తు రావట్లేదు? అంటే వాళ్ళు రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కుమ్ముక్కయ్యారు కాబట్టి మా రెడ్లను మేము కాపాడుకుంటాం, మిగతా ఈ జాతితోటి మాకు సంబంధం లేదు అనే కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఆ 8 మంది రెడ్డిలను తీసుకొచ్చి బేషరతుగా అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి వాళ్ళని. ఇంకొకటి ఏంటంటే ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఇది కనుక జరగకపోతే ప్రభుత్వానికి ఏం చేయబోతాం అనేది ఈ రోజు సాయంత్రం వరకు మేము అల్టిమేటివ్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద నిన్న ఆల్రెడీ చలో రజక సంఘాల రజకల మీద సెక్రటరీ ముట్టడి కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగమే మళ్ళీ ఈ రోజు ధర్నా తీసుకోవడం జరుగుతుంది. రేపు తక్షణమే దీని మీద వీళ్ళు గవర్నమెంట్ స్పందించి నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం భారీ ఎత్తున ఉద్యమాలు మాత్రం చేయక తప్పదు. వీళ్లకు అంతిమ గోరి కట్టడం సహజంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మైలబడ్డా కూడా చనిపోయినా మేమే కదా చేసేది. 11 రోజులు పంచన ఉండి వాళ్ళకు చేసేది అన్ని విధాలా మా రజక జాతి. సో అందుగురించే ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి వాళ్ళ గోరి కట్టడం 100%. ఈ ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుందో ప్రజల చేతనే సమాధి అవ్వడం 100% గ్యారంటీ. ఇంకోటేనా మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నాయి? రేవంత్ రెడ్డి ఇలాగే బీసీ ఎస్టీల గురించి ఇంత స్పందిస్తలేదు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు నేనే ఇంకా 10 ఏళ్ళని. 10 ఏళ్ళు కాదు, ఇంకా 10 రోజులు ఉంటావా చూసుకో అసలు. ఎందుకంటే అది కల్లో కూడా జరగని పని. తను ఈ పరిపాలన సాగించి ఇంకా ఉంటానన్నది కల్లో జరగని పని అయిపోయింది. వాళ్ళు తీసుకున్నది సమాధులు వాళ్ళకే స్టార్ట్ అయినాయి. అతి తొందరలో ఈ గవర్నమెంట్ ఇప్పటికే డిజాల్వ్ అయిపోతుంది, మళ్ళీ వస్తుందని కూడా జరగని పని. గుర్తుపెట్టుకోండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఒక కన్నేసి ఉంచారు. త్రినేత్రం మూడో కన్ను చేస్తే మీరు మష్మమైపోతారు అన్నట్టు మీ గవర్నమెంట్, మీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అన్ని స్టేట్లలో పోయింది. ఏమున్నా కర్ణాటక మన తెలంగాణలో ఉంది, ఇది కూడా భూస్థాపితం అయినట్టే. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇంకోటి మీ మీడియా తరఫుగా మాకున్నటువంటి ఏకైక ప్రజాప్రతినిధి వీర్లపల్లి శంకర్, ఖబర్దార్ వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. తర్వాత నీ రాజకీయ ప్రస్థానం ఎటు పోతుంది ఎటు వస్తుంది అనేది ఇప్పుడే ఆలోచించుకో. రెడ్ల సంఖ్యలు ఉన్నంత మాత్రాన నీకు ఒరిగేది ఏం లేదు. మర్యాదగా నీ ఆత్మవిమర్శన చేసుకొని పిల్లలకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటానికి మాతో పాటు కలిసి వస్తావా, లేకపోతే భూస్థాపితం అవుతారా మీరు గుర్తుంచుకోండి. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకో చిన్న కాంగ్రెస్ వాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఇప్పుడు మనం అందరు ఉన్నారు చాలా మంది, ఇంతవరకు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. అయితే మంచి క్వశ్చన్ ఇది. బట్టి విక్రమార్క మన ఎస్సీ తను కూడా స్పందించట్లేదంటే ఈ రోజు ఆయన ఇక్కడ ఇంత భారీ ఎత్తున రాష్ట్రం మొత్తం ఇది జరుగుతుంటే ఎలాంటి స్పందన లేదు. ఆయన ఇంట్లో ఏం చేస్తున్నాడు? కొడుకు జాతర చేసుకుంటున్నాడు. దాంతో పాటు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? మన సీతక్క. నేను ఒక అడవి బిడ్డని, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నాకు అన్ని బాధలు తెలుసు, ఇది తెలుసు అని మాట్లాడుతున్నారు. కానీ సీతక్క కూడా స్పందించట్లేదు. అంటే వీళ్ళందరూ మైకుల ముందు పబ్లిక్ ముందు మాట్లాడడం వరకు తప్పితే వీళ్ళ వల్ల ఏది కాదు. ఈ గవర్నమెంట్ ఏమి చెయ్యదు.
దయచేసి చెప్తున్నా బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డలారా, మీరు ఈ ప్రభుత్వాన్ని హక్కున చేర్చుకోవడం మానండి. వీళ్ళని దిష్టి బొమ్మలు తగలేయడమా లేకపోతే ఏదో ఒకటి చేసి వీళ్లకు బుద్ధి వచ్చేటట్టు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వంకి అది ఖచ్చితంగా అవుతుంది. ఇలా సమాజం చూడట్లేదా? మహిళలందరూ ఎక్కడ స్పందించింది? ఒక మహిళ కదా, నువ్వు ఒక మహిళ కదా, మీరు కూడా ఒక పిల్లల్ని పోషించి చేసిన వాళ్ళే కదా, మీకు ఆ కడుపు తీపి తెలియట్లేదా? శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ఎందుకు రాలేకపోయింది? వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇది కదా ఆలోచించట్లేదు సమాజం. దయచేసి చెప్తున్నా, ఎక్కడ కూడా మీరు మీ పదవులు కాదు ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజల తరపున ఉండి పోరాడితే తప్పితే మీకు పుట్టగతులు లేకుండా 100% ఈ రాబోయే రోజుల్లో భూస్థాపితం చేసి, కాంగ్రెస్ అంటే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కనుమరుగైపోయిందో ఇక్కడ కూడా కనుమరుగైపోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చెయ్యి ఏడిపోతారంటే ఏదో సామెత ఉంది తెలంగాణ, అది మీకే అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈ రోజు రజకులు అనేటటువంటి వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి అభివృద్ధిలో లేరు. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితులలో వాళ్ళకు రాజకీయం ఉన్నటువంటి ప్రస్తావన కూడా లేదు. కాబట్టి ఇప్పటికి 15 రోజులైనా సరే ఈ యొక్క రజక కుటుంబం మీద జరిగినటువంటి దాడిని వారికి న్యాయం చేయకుండా కాలయాపన చేస్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వము తప్పనిసరిగా గుణపాఠం అయితే జరుగుతుంది. రాబోయే రోజులలో ఇదే పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమము కొనసాగుతుంది. తప్పనిసరిగా మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భూస్థాపన చేయడానికి అందరూ కంకణం కట్టుకున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి అన్న, అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఎందుకు దీని గురించి? ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం ఎవరున్నారో వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుస్తుంది తప్ప ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబానికి అండగా ఉండి చేయాలని చెప్పేసి ఆలోచన ఎవరికి లేదు. అందువలన ఎవరైతే ఇటువంటి యొక్క ఆర్థికంగా రాజకీయంగా లేనటువంటి కులాలకు ఎవరు అండదండలుగా ఉండరు. ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా ఉన్నటువంటి కులాలకు మాత్రమే కొమ్ము కాస్తున్నారు. అందువల్ల వీళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు మేము ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అన్న ఇంకోటి, అసలు గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా ఇలాగే ఎస్సీ ఎస్టీ బీసీలను చిన్న చూపు చూస్తే? ఒకప్పుడు భారతదేశం మొత్తం పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీకు అర్థం తెలుసు కదా. ఎందుకంటే ఈ రోజు ఒక 3 రాష్ట్రాలు మాత్రమే ఏదో నామకావాస్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా నెక్స్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వస్తుందని చెప్పేసి ఇంకా కళలో కూడా కలాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము తర్వాత సర్దుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి స్పందించకపోవడమే ఇంకా ఇది దాదాపు గత నెల 18 తారీఖు జరిగిన ఈ సంఘటనని ప్రభుత్వము దీని మీద స్పందించడం లేదు. కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం దిగినాము. డీజీపీకి కంప్లైంట్ చేసినాము, ఎస్ఎస్టీ కమిషన్కు కంప్లైంట్ చేసినాము, నిన్న వచ్చేసి హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినాము. దేనికి ఇట్లా ప్రభుత్వం దీన్ని స్పందించకపోవడం ఏంటంటే వాళ్ళ ఒక ఆధిపత్య రెడ్డి రాజ్యాన్ని మేము ఏం చేసినా చెల్లుతుంది అన్న ధోరణితోని ఈ రెడ్డి రాజ్యం రేవంత్ రెడ్డి స్పందించలేడు. మీరు మీరేం చేయగలుగుతారు? మీరు ఒక ధర్నాలు చేసి మీరు ఏం చేయలేరు. మాది ప్రభుత్వం, మాది రాజ్యం మాది అని చెప్పి ఈ చిన్న పాప చనిపోయినా గిట్లా ఈ ప్రభుత్వము స్పందించకపోవడము చాలా విచారకరము. ఇందుకోసం మేము ధర్నాకు దిగినాము. దీని తర్వాత మా అధినేత విశ్వనాథన్ మహారాజ్ గారు నెక్స్ట్ కార్యాచరణ ఏందో అది చెప్తా, దాని ప్రకారం మేము మళ్ళీ అది ముందుకెళ్తాము. ఈరోజు ఈ ధర్నా స్పందించి ప్రభుత్వము ఆ బాధితులకు ఏమైనా నష్టపరిహారం కానీ ఆ నిందితులకు శిక్ష పడేలా ఏదైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అసలు గవర్నమెంట్ ఇంతవరకు 2 నెలలు అవుతుంది దరిదాపు, అసలు ఇంతవరకు స్పందిస్తలేదు. ఇంత ఎస్సీ ఎస్టీ అంటే ఎందుకు ఇంత చులకన వీళ్ళకు? అంటే ముందు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రెడ్డి రాజ్యము బీసీలని ఎస్సీలని ఎస్టీలని వీళ్ళ మీద ఏ దాడులు జరిగినా చేసిరు రెడ్డి సమాజమే. వాళ్ళు దాడి చేసి రెడ్డి సమాజమే. వాళ్ళని కాపాడుకుంటా ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఖాళీ ఈ బీసీ ఎస్టీ ప్రజలని ఓట్లనాగానే వాడుకుంటూ తప్పించి వాళ్ళకు కరెక్ట్ వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళకు ఆలోచన లేదు. ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి సకల విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎందుకోసమే మేము ఇది కార్యాచరణ ధర్నాకు దిగినాం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సహాయం ఇట్లా చేయాలని
గవర్నమెంట్ నుంచి మేము చెప్పిన సాయం ₹1 కోటి నష్టపరిహారం, ఒక ఉద్యోగం, వాళ్ళకు భద్రత కల్పించాలి, నిందితులకు అట్రాసిటీ కేసు కావాలి, మళ్ళీ అటెంప్ట్ టు మర్డర్ కేసు వాళ్ళ మీద చేయాలని చెప్పి మా డిమాండ్. ఇంతవరకు 12 మంది, దాదాపు 12-13 మంది వాళ్ళు నిందితులు ఉంటే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసినాము అని ఇట్లా పోలీసులు చెప్తలేరు. పోలీసులు మొత్తం నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు మొత్తము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చెప్తారో ఆ విధంగా లోకల్ ఎమ్మెల్యే కానీ ఆ గవర్నమెంట్ ఏదైతే చెప్తారో ఆ విధంగానే వాళ్ళు ప్రవర్తిస్తూ తప్పించి ఇక్కడ బాధితుల పక్షాన న్యాయం జరగాలి, ఇలా న్యాయం చేయాలి అనేది అసలు రాజ్యాంగం ఇంప్లిమెంటేషనే లేదు నాగర్ కర్నూలు పోలీసులు. అందుకోసమే మేము అక్కడ నుంచి ధర్నా శిబిరం ఇక్కడ షిఫ్ట్ చేసినాము. మళ్ళీ మా అధినేత ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశాదన్ మహారాజ్ గారు ఏమైతే కార్యాచరణ చేస్తాడో దాన్ని మళ్ళీ మేము ఫాలో చేస్తాం. అన్న ఇప్పుడు చిన్న విషయం, అక్కడ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అసలుకి అక్కడ జరిగిన సంఘటనలో పాప లేదు అని అంటుండు, దాని గురించి మీ పాప లేదు అనే దానికి వీడియో గిట్ల ఒకటి వైరల్ అయింది, అది మొత్తం అంతా చూసిర్రు. పాప ఉంది, ఆ తల్లి పాపను పట్టుకొని వచ్చింది, ఆ వీడియో ఉంది. ఆ వీడియో చూసినాక మళ్ళీ ఆ డిఎస్పీ కానీ నా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కానీ వాళ్ళు ఏమి దాని మీద ఎట్లా మీ మీడియా వాళ్ళు అడిగితే స్పందించలేరు. పాప ఉందని చెప్పి వీడియో వైరల్ అయింది, బయటికి వచ్చింది. అయినా గిట్లా వాళ్ళు ముందు నుంచి పాప ఉందని చెప్పి తెలుసు, ఆ పాప మీద దాడి జరిగిందని చెప్పి తెలుసు, ఒప్పుకుంటలేరు వాళ్ళు. మేము చేయలేమని చెప్పి తప్పించుకోవడానికే ఆ విధంగా వాళ్ళు చెప్తున్నారు, లేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ వీడియో గిట్లా బయటకు వచ్చింది, పాప ఉన్నది. ఇప్పుడు ఇలాంటి జరుగుతూ పోతే మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నదా? ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం చేయకపోతే గత ప్రభుత్వము కేసీఆర్ని ఎట్లయితే ఇంట్లో కూర్చోబెట్టినామో ఖచ్చితంగా రాబోయే ఈ 2-3 ఏళ్ళ ఎలక్షన్ల ఖచ్చితంగా మళ్ళీ ఇంట్లో రేవంత్ రెడ్డిని కూర్చోబెడతాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం కూర్చోబెడతాము. ఎందుకంటే ఇది ఒకటే రీజన్ కాదు, ప్రతి దాంట్లో అయినా ఖమ్మం బాధితులే, మన ఖమ్మంలో భూదన్ బాధితులైనా సరే, ఇక్కడ నార్సింగ్ లంగరోజు గాంధీ స్టాచ్యూ విషయంలో అయినా సరే, పేదోళ్లకు హైడ్రా విషయంలో సరే, హైడ్రా ప్రభావం కూడా పేదోళ్ళ మీద పడుతుంది. ఈయన పాలన అసలు పేద ప్రజలకు అసలు 90% ఉన్న బీసీఎస్టీ ప్రజలకు అసలు ఏమాత్రము సరితూగటం లేదు. ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టడం ఆయన.